గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్. నేటి నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు. రైతులకు 2 లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ మౌనం. హామీల అమలులో చేతులెత్తేస్తోందన్న హరీష్ రావు. హిట్ అండ్ రన్ చట్టంపై సమీక్షిస్తామన్న కేంద్రం. సమ్మె విరమించిన ట్రాన్స్పోర్ట్ వర్కర్స్. ఉత్తరాదిలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. అనేక ప్రాంతాల్లో జీరో విజిబిలిటీ. సమం చేయాలని భారత్, సిరీస్ కొట్టాలని సౌత్ ఆఫ్రికా. కేప్ టౌన్ వేదికగా ఇవాల్టి నుంచి 2 టెస్ట్. ఉత్తర భారతంలోని చలి తీవ్రత మరింత పెరిగింది. చలికి తోడు దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పలు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. హిమాచల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -7.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతంతో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఢిల్లీలో రవాణా వ్యవస్థపై పొగమంచు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పొగమంచు ధాటికి వందలాది విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే జనవరి 5 నుంచి 11వ తేదీ వరకు రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు తెరుచుకుంటున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 90% పెట్రోల్ బంకులు తెరుచుకోగా ఆయిల్ ట్యాంకర్ల రాక ఆలస్యం కారణంగా మరో 10% పంపులు మూసి ఉన్నాయి. మధ్యాహ్నం కల్లా అన్ని పెట్రోల్ పంపులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు కఠిన శిక్ష ప్రతిపాదనలను వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు సమ్మెకు దిగారు. దీంతో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నిర్వహించారు. చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, కొత్త నిబంధనలపై చర్చలు జరిపిన తర్వాతనే అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఏఐఎంటీసీ సమ్మె విరమిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్రక్కు డ్రైవర్లకు పిలుపునిచ్చింది. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఏఐఎంటీసీ చర్చలు జరిపిన తర్వాతనే కొత్త చట్టాన్ని అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అసోసియేషన్ పేర్కొంది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో జనాలంతా పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. కానీ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ మాత్రం తన విధులను మరవలేదు. పెట్రోల్ లేకపోతే ఏంటి, కస్టమర్లకు ఎలాగైనా ఫుడ్ అందించాలనే సంకల్పంతో బయలుదేరాడు. బైక్పై కాదు, ఏకంగా గుర్రంపై వెళ్లి మరీ ఫుడ్ డెలివరీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్లోని చంచల్గూడలో ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై వెళ్తుండగా కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. अरे क्या हुआ? पेट्रोल नहीं मिला। లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇవాల్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, పార్టీ నేతలు హరీష్ రావు, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశాలను నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడతలో ఇవాల్టి నుంచి 12 వరకు నిర్వహిస్తారు.
సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమై పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణను రూపొందిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి, బీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గాల వర్గ సమావేశాలకు సంబంధించిన తాజా అప్డేట్స్. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కేకే, అదేవిధంగా మధుసూదనాచారి, హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించబోతున్నారు. ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు మొదటి విడతగా, దాని తర్వాత సంక్రాంతి తర్వాత మళ్ళీ రెండవ విడతగా తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు కొనసాగబోతున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సిద్ధమయ్యేందుకే ఈ సమావేశాలను నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఎంపీ, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, డిప్యూటీ చైర్మన్లు ఈ సమావేశాలకు రాబోతున్నారు. తెలంగాణ భవన్ లో జరగబోయేటువంటి ఈ సమావేశాల్లో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన చర్చించబోతున్నారు. మీటింగ్ కి హాజరయ్యేటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకొని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిలో జరిగినటువంటి అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించి దానిలో ఈ రోజు మీటింగ్ కి హాజరయ్యేటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకొని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పటిష్టమైనటువంటి కార్యాచరణను రూపొందించబోతున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అల్ప ఓట్ల శాతం తేడాతో అనేక సీట్లు చేజారినటువంటి నేపథ్యంలో వాటిపైన ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఈ సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షా సమావేశాల అనంతరం ప్రజాక్షేత్రంలో తమ ప్రచార పర్వాన్ని ఏ విధంగా బలంగా నిర్వహించాలో అనేటువంటి అనేక అంశాలపైన కూడా ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో పార్టీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేయబోతోంది. సాయిమాధవి. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో లైన్ నిర్మాణంపై కాంగ్రెస్ సర్కారు వెనుకడుగేసింది. గత ప్రభుత్వం ప్రతిపాదనల ప్రకారం కాకుండా మెట్రో లైన్ నిర్మాణాన్ని ఎంజీబీఎస్, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు నిర్మించేలా ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 5 మార్గాల్లో 76 కిలోమీటర్ల అలైన్మెంట్తో వేగంగా డీపీఆర్ రూపకల్పన చేయాలని సీఎం ఆదేశించారు. రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ అటకెక్కింది. 6,250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించింది. రద్దు లేదు, స్ట్రీమ్ లైన్ అంటూనే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. సచివాలయంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు లిమిటెడ్ అధికారులతో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం కార్యాలయం నుంచి అధికారికంగా వెలువడిన పత్రికా ప్రకటనలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపారు. పలు విస్తరణ ప్రాజెక్టులతో పాటు పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ 5 మార్గాల్లో 76 కిలోమీటర్ల మేర ప్రాజెక్టుని చేపట్టాలని నిర్ణయించారు. వీటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
మూసీని అనుసరిస్తూ నార్సింగ్ నుంచి తారామతిపేట వరకు 40 కిలోమీటర్లు కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన ప్యారడైజ్ కండ్లకోయ, జేబీఎస్, షామీర్పేట డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టులపైన అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో రైల్ రెండో దశ ప్రతిపాదనలపై సీఎం నిర్వహించిన సమీక్షలో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా చేపట్టే మెట్రో మార్గాలు ఎక్కువ మంది ప్రజలకు అనుకూలంగా ఉండేలా చూడాలని సూచించారు. పాత బస్తీలో దారుల్ షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మీదుగా నిర్మించే మార్గం కోసం రోడ్డును 100 అడుగుల విస్తీర్ణంతో చేపట్టాలని, ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధుల్ని సంప్రదించి రోడ్డు విస్తరణ పనులు సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. పాత బస్తీ మీదుగా మెట్రో రైలు మార్గం నిర్మాణం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించి పనులు మొదలుపెట్టిన రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ హోల్డ్లో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఆ మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉన్నదని, దానికి బదులుగా ఎయిర్పోర్టుతో మెట్రో అనుసంధాన మార్గాన్ని ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా చేపట్టాలని సూచించారు. వాస్తవానికి రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రోను ప్రతిపాదించినప్పుడు ప్రయాణికుల బ్యాగేజీ చెకింగ్ ను కూడా అక్కడే పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని భావించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు ఇది గందరగోళంలో పడింది. నగరంలో మెట్రో రైలు కొత్త మార్గాల ప్రతిపాదనలపై త్వరలోనే కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ను కలవాలని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 40 కిలోమీటర్ల పొడవున ఉన్న మూసీ తీర ప్రాంతంలో మెట్రో రైలు కారిడార్ను నిర్మించేందుకు పురపాలక శాఖ, మెట్రో అధికారులు కలిసి పనిచేయాలని, నాగోల్, ఎంజీబీఎస్ల మీదుగా మూసీ వెంట నార్సింగ్ నుంచి తారామతిపేట వరకు ఈ మెట్రో రైలు మార్గం అనుసంధానమయ్యేలా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా కందుకూరు వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుందని, దీన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. కందుకూరు ప్రాంతంలో మెగా టౌన్షిప్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నదని, దానికి అనుగుణంగా మెట్రో 3వ దశను సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు మెట్రో మార్గాలను నిర్మిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ కంచుకోట దుబ్బాక నియోజకవర్గం అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో గులాబీ పార్టీ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల కృషితోనే దుబ్బాకలో భారీ విజయం దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు. ఈ విజయం దుబ్బాక కార్యకర్తలని, ఈ విజయం నీకే అంకితం అని చెప్పి మనం చేస్తున్నాము. దుబ్బాక సత్తా ఏందో 54,000 మెజార్టీ ఇచ్చి చూపించారు. మాయ మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో ఒక్కసారి మోసం చేయగలుగుతావు కానీ ఎప్పుడూ మోసం చేయలేవు అని అద్భుతమైన విజయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ అడ్డా అని చెప్పి మరొకసారి చూపించారు. తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు జరుగుతున్నాయంటే ఫస్ట్ దుబ్బాక అవుతుంది, పోరాటం అంటే దుబ్బాకలో ఉంటా ఉంటుంది, ధర్నాలంటే దుబ్బాకలో ఉంటుంది, రోడ్ ఎక్కుడంటే దుబ్బాకలో ఉంటుంది. అదే 17 సెప్టెంబర్ జెండా ఎగరేయాలంటే దుబ్బాక ఎంఆర్ఓ ఆఫీస్లో ఎదుగుతుంది.
ధర్నాలకు పోరాటాలకు తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మన దుబ్బాక గడ్డ. అదేదో దురదృష్టవశాత్తు ఒక్కసారి మిస్ అయింది కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కంచు కోట ఈ దుబ్బాక కృషి చేస్తారు. ఈ విజయం ముమ్మాటికి మా బీఆర్ఎస్ సైనికులది, మా ఉద్యమకారులని చెప్పి మనం చెప్తాము. నిజంగా మీకు నేను ఎంత చేసినా మీరు రుణం తీసుకోలేదు. మా గౌరవాన్ని నిలబెట్టారు. పోయినసారి నేను చాలా బాధపడ్డా, అయ్యో పోయింది అని. ఒక 6 నెలల దాకా నా మనసులోకి ఇలా బాధ పోలేదు. కానీ దాని వడ్డీతో సహా చెల్లించి 54,000 మెజార్టీ ఇచ్చిండ్రు. నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం కలిగింది. నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తారు. అభ్యర్థి ప్రచారం రాకపోయినా చాలా కష్టపడి కసితో పనిచేసింది. మీ కసి దెబ్బలిపితే కానీ బయటపడలేదు. ఎంత కసి ఉందో అది అర్థం కాలేదు. ఆ కసి దెబ్బలిపితేనే బయటపడలేదు. వచ్చేది మనదే అధికారం, భవిష్యత్తులో కూడా మనదే ఉంటుంది. మరి ఎవరు ఎన్ని చేసినా ఒక్కసారి మోసపోయినాం కానీ భవిష్యత్తులో మళ్ళీ మోసాలు ఇటువంటి జరిగాయి. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం. మీరందరూ కూడా ధైర్యంగా ఉంటుంది. ఎక్కడ కూడా అజాగ్రత్త అవసరం లేదు. మనకు కావాల్సింది మరి మనం ఏదో కొత్త కోరికలు కోరుతలేం. మనం కావాల్సింది ప్రజలకు ఏం కావాలో అదే అడుగుతున్నాం తప్ప ఏదో 20-30 కోరికలు ఏదో ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు చేయలేదు. చేసిన కాడికి ఖచ్చితంగా చేసుకుందాం. మన కేసీఆర్ గారు కూడా మనకు వెళ్ళగలిగే అందుబాటులో ఉంటాడు. ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మరి హరీష్ అన్న మన పక్కనే ఉంటాడు. కాబట్టి వారి సహాయ సహకారాలు తీసుకొని భవిష్యత్తులో ముందుకు పోదాం. సన్న బియ్యం ధరలు ఆకాశానంటున్నాయి. ఎప్పుడూ లేనంతగా బియ్యం రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. స్థిరత్వం లేకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రైస్ రేట్లు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. ధరలు ఇలా పెరిగితే తిండి ఎలా తినాలని సామాన్యులు లబోదిబ్బమంటున్నారు. అన్నం బయట ఎంత జంక్ ఫుడ్ తిన్నా ఇంటికొచ్చి బుక్కెడు బువ్వ తింటే గాని కడుపు నిండదు, ఆకలి తీరదు. అలాంటి అన్నం ఇప్పుడు బంగారమైంది. బియ్యం రేటు అమాంతం పెరిగిపోయింది. మార్కెట్లో క్వింటాలు బియ్యం 6,000 రూపాయలు దాటిపోయింది. సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా అడ్డు అదుపు లేకుండా బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు 1000 పైనే పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ధరల దెబ్బకు మధ్యతరగతి ప్రజల పర్సు బరువు దిగిపోతుంది. నెలవారీ ఖర్చుల చిట్టా చాంతాడంతా అయ్యింది. ఇక పేదవాళ్ల సంగతి మరో ఘోరం. అంత రేటు పెట్టి బియ్యం కొనలేక ఒక పూటే అన్నం వండుకుంటున్నారు. ఇటు వ్యాపారులది మరో కథ. బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయని వ్యాపారులు లబోదిబ్బమంటున్నారు. ఇదే అదునుగా కొందరు మిల్లర్లు, ట్రేడర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉన్న సన్న బియ్యాన్ని బ్లాక్ చేస్తున్నారు. తద్వారా ధరలు పెరగడానికి కారణమవుతున్నారు. సన్న బియ్యం ధరలు పెరుగుతున్నా కొద్దీ సామాన్యుల గుండెల్లో దడ పుడుతుంది. ఉప్పు పప్పు రేటు పెరిగితే ఏదోలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూరగాయల ధర పెరిగితే కనీసం పచ్చడి వేసుకొని కానియొచ్చు. ఇలా బియ్యం ధర పెరిగితే తిండెలా తినాలని సామాన్యులు పరేషాన్ అవుతున్నారు. నిజంగా సన్న బియ్యం ధరలు మునుపెన్నడూ లేని విధంగా కొండెక్కాయి. వారం కింద ఉన్న ధర ఇప్పుడు లేదు. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండడం లేదు. రోజుకో విధంగా ధరలు పెరుగుతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు బియ్యం కొనలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో ప్రధానంగా జై శ్రీరామ్, హెచ్ఎంటీ, బీపీటీ సన్న రకం బియ్యానికి మంచి డిమాండ్ ఉంటుంది. వారం కింద జై శ్రీరామ్ మంచి రకం బియ్యం క్వింటాలుకు 6,400 ఉంటే ఇప్పుడు ఏకంగా 7,200కు పైగా పెరిగింది. వారం కింద హెచ్ఎంటీ మంచి రకం ధర క్వింటాలుకు 6,000 ఉంటే ఇప్పుడు అది 6,400 పలుకుతుంది. అదే బీపీటీ బియ్యం వారం కింద క్వింటాలుకు 4,800 ఉండగా ఇప్పుడు 5,600 పలుకుతుంది. ఇలా ఏ రకం బియ్యం చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఏడాది కింద కాస్త స్థిరంగా ఉన్న బియ్యం ధరలు గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుంది. ఒక్కసారిగా బియ్యం ధరలు ఈ విధంగా ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో ఏం కొనాలో ఏం తినాలో అర్థం కాని అయోమయ స్థితిలో పడ్డారు సామాన్యులు. పైగా బియ్యంపై జీఎస్టీ విధించినప్పటి నుంచి 26 కిలోల బస్తాల్లో రైస్ విక్రయిస్తున్నారు.
అయితే కొనుగోలు చేసిన చాలా బియ్యం సంచుల్లో 25 కిలోలే ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భారమంతా సామాన్య మధ్యతరగతి ప్రజలే భరించాల్సి వస్తుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తున్నారు. దొడ్డు రకం వడ్లకు ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులు శ్రమ లేకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకుంటున్నారు. దీంతో ఎక్కువ మంది రైతులు సన్న రకం వడ్లపై దృష్టి పెట్టడం లేదు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉండడంతో ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న రకాల సాగును ప్రోత్సహించినా ఎక్కువ మంది రైతులు దొడ్డు రకాలకే మొగ్గు చూపుతూ వచ్చారు. డిమాండ్కు తగినట్లు సన్న రకాల ఉత్పత్తి లేకపోవడంతో గత వానాకాలంలో వచ్చిన తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో వరి బాగా దెబ్బతిన్నది. దీంతో అక్కడి వ్యాపారులు తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పండిన సన్నాలు దొడ్డు రకం వడ్లను ఎక్కువ శాతం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు కూడా ఇక్కడి సన్నాలకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో సన్న వడ్లు స్థానిక అవసరాలకు కొరతగా మారాయి. దీంతో సన్న బియ్యానికి ధరలు అమాంతం పెరిగాయి. దక్షిణాదిన బియ్యం అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇక్కడ గోధుమల కంటే బియ్యాన్నే ఇష్టపడి తింటారు. అందులోనూ సన్న బియ్యానికి డిమాండ్ ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. కంచంలో అన్నం లేనిదే ముద్ద దిగదు. ఎన్ని రోటీలు తిన్నా ఒక అన్నం ముద్దకు సాటి రాదన్న ధోరణి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. బియ్యం వినియోగంతో పాటు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లోనూ తెలంగాణ, ఏపీ ముందుంటాయి. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువగా బియ్యం ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం ఎగుమతి అవుతున్నాయి. వ్యాపారులే కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తూ బియ్యం ధరలను పెంచుకుంటూ పోతున్నాయన్న విమర్శలున్నాయి. మిల్లర్లు, డీలర్లు కుమ్మక్కై ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. పలు చోట్ల కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెరిగేలా చేస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు. బియ్యం ధరలు ఒక రేంజ్లో పెరుగుతూ ఉన్న అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. కనీస దాడులు కరువయ్యాయి. దీంతో మిల్లర్లు, వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తమకు లాభం తెచ్చిపెట్టేలా ధరలను పెంచుకుంటూ పోతున్నారు. గత కొద్ది నెలలుగా నిత్యావసరాల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్లో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. సాధారణంగా రైతులు ఎక్కువగా వానాకాలం సీజన్లోనే సన్నవడ్లు సాగు చేస్తుంటారు. అయితే ఈ వానాకాలంలో జిల్లాలో సన్నధాన్యం సాగు గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం అంటుంది. అటు తుఫాను ప్రభావంతో కూడా బియ్యం ధరలు మరింతగా పెరగనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 25 నుంచి 26% వరకు ధరలు పెరిగాయి. కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక వినియోగదారులు సతమతమవుతున్నారు. ఇక బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఇతర దేశాలతో పాటు మన దేశంలోనూ బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి. బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో పేద ప్రజలు బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం ధర రకాన్ని బట్టి 45 రూపాయల నుంచి 70 రూపాయల దాకా పలుకుతుంది. గత ఏడాది ఉన్న బియ్యం ధర కంటే అనూహ్యంగా పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడుతుంది. పెరిగిన బియ్యం ధరలను తగ్గించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని విక్రయించేటప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. ఎఫ్సిఐ బియ్యం కిలో ధర 29 రూపాయలుగా నిర్ణయించింది. అయినా ఎఫ్సిఐ బియ్యాన్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రికార్డు స్థాయిలో వరి పండిస్తోంది. తెలంగాణలో పండించే బియ్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం మొటికలు విరిచింది. బియ్యం కొనకుండా చేతులెత్తేసింది. కేంద్రం వైఖరి కూడా సన్న బియ్యం కొరతకు కారణమైంది. ప్రపంచంలోనే బియ్యం ఎగుమతిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దేశంలో వాతావరణ పరిస్థితులు, పంట లభ్యత తగ్గడంతో బియ్యం దిగుబడులు కూడా పడిపోయాయి. దీంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఖరీఫ్ సీజన్లో కొత్త బియ్యం చేతికి వచ్చినా వీటి ధరలు మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది వరి విస్తీర్ణం పెరిగినప్పటికీ వర్షపాతం తగ్గడంతో పంట దిగుబడులు తగ్గాయి. పెరిగిన ఉష్ణోగ్రత, అత్యల్ప వర్షపాతం
నేల కోత వల్ల వరి దిగుబడి తగ్గింది. గత ఏడాది కంటే ఈ ఏడాది బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. కరువు పరిస్థితులు, వరదల వల్ల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పంటకు వివిధ తెగుళ్ల బెడద వల్ల కూడా ధాన్యం దిగుబడి తగ్గింది. మొత్తం మీద అన్నం ఇప్పుడు నిజంగానే పరబ్రహ్మ స్వరూపంలా మారిపోయింది. ప్లేటులో నుంచి మెతుకు కూడా కింద పోనిచ్చే పరిస్థితి లేదు. అంటూ కూడా మిగలకుండా తింటేనే పెట్టిన రేటుకు సార్థకత. నిధుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్ అంచనాల్లో కేవలం 11% మాత్రమే రాష్ట్రానికి వచ్చింది. కేంద్ర పన్నుల వాటాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న మోదీ సర్కారు గ్రాంటు విషయంలోనూ కక్ష సాధిస్తోంది. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను కాగ్ కూడా తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 41,259 కోట్లు గ్రాంట్ అండ్ ఎయిడ్ రూపంలో అందుతుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ చివరికి 4,532 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 11% మాత్రమే. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటాలు ఇవ్వక రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న మోదీ ప్రభుత్వం గ్రాంట్ విషయంలోనూ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షపై కాగ్ కూడా తన నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేంద్రం మేలో మాత్రం 1,438.61 కోట్లు మంజూరు చేసింది. జూన్లో 372.91 కోట్లు, జూలైలో 506.3 కోట్లు, ఆగస్టులో 691.44 కోట్లు, సెప్టెంబర్లో 610.18 కోట్లు, అక్టోబర్లో 216.47 కోట్లు, నవంబర్లో 696.83 కోట్లు అందించింది. మొదటి 8 నెలల్లో ఒక్కో నెలకు సగటున బడ్జెట్ అంచనాల్లో 1.4% గ్రాంట్ మాత్రమే ఇచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే మిగిలిన డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి మొత్తంగా మరో 5-6% మాత్రమే గ్రాంట్ వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో 18 నుంచి 20% లోపే గ్రాంట్ అండ్ ఎయిడ్ అందే అవకాశం ఉంది. గ్రాంట్ అండ్ ఎయిడ్ విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతోన్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం బడ్జెట్ పద్దుతో సంబంధం లేకుండా గ్రాంట్ విడుదల చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు నవంబర్ నాటికి అంచనాల్లో 102% గ్రాంట్ ఇచ్చేసింది. కేంద్రం నుంచి 16,290.35 కోట్లు గ్రాంట్ అండ్ ఎయిడ్ రూపంలో అందుతుందని గుజరాత్ భావిస్తే 8 నెలల్లోనే ఆ మొత్తాన్ని దాటేసి 16,582.02 కోట్ల గ్రాంట్ అందించింది. అంటే ఇది ఆ రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో 101.79%. అదే తెలంగాణ విషయానికొస్తే మాత్రం 11%తో సరిపెట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ కు 101.79%, హర్యానాకు 59.57%, త్రిపురకు 45.12%, మధ్యప్రదేశ్ కు 44.10%, ఉత్తరాఖండ్ కు 39.23%, ఛత్తీస్గఢ్ కు 33.46%, రాజస్థాన్ కు 28.74%, ఉత్తరప్రదేశ్ కు 26.06%, మహారాష్ట్రకు 19.59% గ్రాంట్ విడుదల చేసింది. మణిపూర్ ఆగస్టు వరకు, అరుణాచల్ ప్రదేశ్ సెప్టెంబర్ వరకు మాత్రమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్కు వివరాలు సమర్పించాయి. గోవా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని కాగ్కు సమర్పించలేదు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ కాగ్కు వివరాలు అందించగా ఈ 3 రాష్ట్రాలు మాత్రమే సమయానికి ఎందుకు వివరాలు సమర్పించడం లేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ ప్రజాపాలన 5 గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా మారింది. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా జత చేయాల్సి ఉండడంతో వాటిల్లో సవరణ కోసం ఆధార్ కేంద్రాలు, మీసేవ కేంద్రాల వద్ద జనం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. మీసేవ కేంద్రాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్న ప్రజల నుంచి ఆయా మీసేవ నిర్వాహకులు భారీగానే వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 5 గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ప్రజల కష్టాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం చూద్దాం. అభయహస్తం పథకంలో భాగంగా ప్రభుత్వం 5 గ్యారంటీల అమలు కోసం ప్రజానీకం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో అధికార యంత్రాంగం పర్యటిస్తూ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నది. కాగా ప్రజలు దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు ప్రతుల్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులో సవరణల కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆధార్ కేంద్రాలు రద్దీగా మారడంతో నిర్వాహకులు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం 10 రోజుల వరకు టోకెన్ల పంపిణీ పూర్తయినట్లు చెబుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా జనాభా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 7,08,972 ఉంది. ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు అందరూ ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి, గుర్తింపు, చిరునామా, ఇతర అవసరాలకు 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా మారింది. 10 ఏళ్ల కింద తీసుకున్న ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలనే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు కొన్ని రోజులుగా ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పిల్లల చదువులు, స్కాలర్షిప్లు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డు కోసం కుటుంబాలతో వచ్చి ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలోని గ్రామాలు, కొన్ని మండలాల్లో ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో పక్క మండలాలు జిల్లా కేంద్రానికి వచ్చి అప్డేట్ చేయించుకుంటున్నారు. జిల్లాలో పత్తి కొనుగోలు సైతం ఆధార్ అనుసంధానంతో కొనసాగుతుండటంతో రైతులు కూడా ఆధార్ నవీకరణ కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.